మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంత టైం అయింది, ఇంకా రాలేదెందుకో? అదే అర్థం కావట్లేదురా వాసు. అదిగో వచ్చేసారా? వెళ్ళిన పని అయిందా? అయ్యింది మావయ్య. టికెట్స్ బుక్ అయ్యాయి. 2 రోజుల్లోనే వాళ్ళ ప్రయాణం. అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేయచ్చు అనమాట. అవును మావయ్య, కాకపోతే ఫ్లైట్ డైరెక్ట్ గా యూఎస్ వెళ్ళడం లేదు, వయా లండన్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఫ్లైట్ ఒక 1 అవర్ లండన్ లో ల్యాండ్ అవుతుంది. పోనీలే, వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించలేకపోయాం. లక్కీగా అనుకోకుండా మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ కారణంగా అయినా వాళ్ళిద్దరికీ ప్రైవసీ దొరుకుతుంది. కార్తీక్ ఇక్కడుంటే నీలిమని పట్టించుకోవడం లేదు. అదే అక్కడైతే ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీలిమతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. నెమ్మదిగా వాతావరణానికి అలవాటు పడితే కార్తీక్ మనసు ఖచ్చితంగా మారుతుంది. అలా మారాలనే కదా మనం ఇంత ప్రయత్నిస్తున్నాం. అంతకన్నా కావాల్సిందేముంది? అదేంటి నాన్న, ఎందుకు ఆ కన్నీళ్ళు? కన్నీళ్లు కాదురా, ఆనంద భాష్పాలు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఏమైపోతారోనని దిగులుగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు దూరంగా వెళ్తేనైనా కలిసిపోతారన్న నమ్మకం వచ్చింది. ఆ ఆనందంలో వచ్చిన కన్నీళ్లు అంతే. బాధపడకురా, వాళ్ళిద్దరూ దగ్గరవుతారు అన్న ఆనందం ఉన్నా మనల్ని వదిలి దూరంగా వెళ్తున్నారన్న బాధ వాళ్ళకి ఉంటుందిరా. అయినా టెక్నాలజీ మన చేతిలో ఉందిరా. ఫోన్ ఉందనుకో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళతో మనం మాట్లాడొచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్తే మనకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా వీడియో కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. అవును అవును మావయ్య, అన్నయ్య ఇక్కడున్నంత వరకు భానుని మర్చిపోడు. భానునే తలుచుకుంటూ నీలిమకి దూరం అయిపోతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటైతే అన్నయ్య జీవితంలో ఆనందం ఉంటుంది. అవునాన్న, నీలిమకి పెళ్లి జరిగాక తను ఒంటరిగానే ఉంటుంది. కార్తీక్ ఈ క్షణాన్ని కూడా భానుని తలుచుకుంటున్నాడు. ఇక్కడ నుంచి వాళ్ళు దూరంగా వెళ్తే వాళ్ళ మధ్య దూరం తగ్గి దగ్గరవుతారు. వాళ్ళు మనకి దూరంగా ఉన్నారని కష్టంగా ఉన్నా వాళ్ళ సంతోషం కోసం ఆ బాధని మనం భరించాలి. ఏంటమ్మా, పాపకు స్నానం చేయించావా? అవునండి, అసలే ఎండాకాలం కదా, 2 పూటలు చేస్తేనే దీనికి హాయిగా ఉంటుంది. అదే మంచిది. చిన్నపిల్లలకి చెమట పట్టకుండా ఎప్పుడూ చూసుకోవాలి. అలా చెమట పట్టిందంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. రాధా, కిట్టయ్య నీతో ఏదైనా మాట్లాడా? లేదండి. దేని గురించి అడుగుతున్నారు? సరే, ఎవరు చెప్తే ఏముంది, మంచి మాట కాబట్టి నేనే చెప్తాను. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి? నీ జీవితం గురించి. నీ భవిష్యత్తు బావుండాలని కిట్టయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా కొడుకు నిర్ణయాన్ని విని తల్లిగా నేను గర్వపడుతున్నాను కాబట్టే నేను కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నాను. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు రాధా, రేపు మనం రత్నగిరి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చాక నీకు మురారికి పెళ్లి జరుగుతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? నాకు మురారి గారికి పెళ్ళేంటి? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఏం జరిగిందో నీకు తెలియకపోయినా మాకు తెలుసు కదా. నువ్వు నా కొడుకుని ఎంతగా ప్రేమించావో, మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఎంత అభిమానంగా బతికారో నాకు తెలుసు. అనుకున్నట్టే అన్నీ జరిగుంటే ఈ పాటికి మీ పెళ్ళై సంవత్సరం దాటి ఉండేది. ఈ చిట్టి తల్లి నా కిట్టయ్య రక్తం అయ్యుండేది. అయినా అలా జరగలేదు కదండి. విధిరాత ఇంకోలా ఉందని అందరూ అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? చూడు, తెలిసి తెలిసి నువ్వు ఏ తప్పు చెయ్యవని మా అందరికీ తెలుసు. నీ జీవితంలో ఏం జరిగిందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ గతం ఎప్పుడు గుర్తొస్తుందో అని ఆలోచిస్తూ మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా ఉంచడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. నువ్వు మా మధ్యలోనే ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు.
ఈ పాప జీవితం ఏంటి అని అనుక్షణం నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం: కిట్టయ్య నీ మెళ్ళో తాళి కట్టడం. నువ్వు నా ఇంటి కోడలైతే ఈ పాప మా ఇంటి మనవరాలవుతుంది. నీ భవిష్యత్తు తన భవిష్యత్తు బావుంటుంది. నా కొడుకు ప్రేమ నిజమవుతుంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకు. గడిచిపోయిన గతంలో ఏం జరిగిందన్నది ఎవ్వరికీ అవసరం లేదు. నీ భవిష్యత్తు బావుండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. కాదనకు. ఏంటి రాధా, ఇందాక అమ్మమ్మ చెప్పిన దాని గురించి నీ నిర్ణయం ఏంటి? నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పారు, కానీ నా నిర్ణయం ఏంటి అని అడగలేదు. అసలు ఇప్పుడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడు రాధా, నీ గురించి ఇంట్లో అందరూ ఎంతగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న నిదర్శనం. సీడ్స్ బ్యాంక్ గురించి స్థలాన్ని చూపించడానికి మావయ్య వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నీ గురించి పక్క ఊరు వాళ్ళెవరో చాలా తప్పుగా మాట్లాడారంట. మావయ్య వాణ్ణి కొట్టడానికి వెళ్ళాడు. కానీ అమ్మమ్మ ఒకటే అడిగింది, కొట్టి ఎంతమంది నోరు మోయిస్తావు అని. అందుకే మావయ్య యొక్క నిర్ణయం తీసుకున్నాడు. తను ప్రేమించిన రాధని ఎవరైనా ఒక మాట అంటే మావయ్య ఒప్పుకోడు. అందుకే నువ్వు పరాయిదానిగా ఉంటేనే కదా అందరికీ మాట అనే అవకాశం ఉంటుంది. అదే నువ్వు మావయ్య జీవితంలో ఉంటే నీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఎవరూ చెయ్యరు. మావయ్య తీసుకున్న నిర్ణయం మంచిది రాధా, నువ్వు కూడా కాదనుకో. ఎవరో ఒక మాట అన్నారని సీతని రాముడు అడవులకు పంపించాడని రామాయణంలో ఉంది. కానీ ఎవరో ఒక మాట అన్నారని తన జీవితంలోకి నిన్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు మావయ్య. అంత గొప్ప ప్రేమని నువ్వు మాత్రం వదులుకోకు రాధా. నా జీవితం ఏంటో నాకే తెలియని పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మా జగన్మాత, ఎటు నడిపిస్తున్నావు తల్లి? నా భవిష్యత్తుకు ఏ దారి చూపిస్తున్నావు? అమ్మా, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేనే, నీలిమ మనకి పరిచయం అయ్యాక వీళ్ళందరూ మనకి బంధువులయ్యారు. వీళ్ళెంతో మంచివాళ్లు కాబట్టి మనని కూడా ఇక్కడికొచ్చి ఉండమన్నారు. కానీ నీలిమ అమెరికా వెళ్ళిపోతోంది. తను వెళ్ళాక మనం ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు కదా. నిజమే అమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నీలిమ అమెరికా వెళ్ళిన తర్వాత మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోదామా అమ్మా? అదే మంచిదనిపిస్తోందమ్మా. వాళ్ళు ఎంత అభిమానంగా చూస్తున్నా మన మనిషి ఇక్కడ లేనప్పుడు మనం ఈ ఇంట్లో ఉండడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మనం మన ఇంట్లో ఉంటే అప్పుడెప్పుడైనా చుట్టం చూపుగా వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఎంతైనా ఇది వియ్యాల వారి ఇల్లు అవుతుందమ్మా. ఈ ఇంట్లో ఉండి తినటం మనకి భావ్యం కాదు. అవునమ్మా, మనం కష్టపడకూడదని కార్తీక్ గారు నాకు ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ కంపెనీ నుంచి మంచి జీతం వచ్చేలా చేస్తున్నారు. మన బతుకు మనం బతికేలాగా అన్ని అవకాశాలు వాళ్లే కల్పించారు. కాబట్టి నీలిమ వెళ్ళాక మనం కూడా వెళ్ళిపోదామమ్మా. ఈ మాట ముందే నీలిమకు చెప్పేద్దామా? వద్దే, నీలిమకి చెప్పావంటే తను వెళ్ళదు. నేను వెళితే మీరు వెళ్ళిపోతారు కాబట్టి నేను కూడా ఉంటాను అంటుంది. అది నిజమేనమ్మా. నీలిమ మన గురించి ఆలోచిస్తుంది. అందుకని నీలిమకి చెప్పొద్దు. తను అమెరికా వెళ్ళాక అప్పుడు మనం కూడా ఇక్కడ ఉండము, మేము వెళ్ళిపోతున్నాం అని ఆంటీ వాళ్ళకి చెప్దాం. ఒప్పుకోదే. అయినా సరే పద్ధతిగా మాట్లాడి మళ్ళీ వస్తానని చెప్పి మర్యాదగా మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా.
ఎవరమ్మా? తెలీదమ్మా, ఏదో అన్నోన్ నంబర్. హలో హలో స్నేహ, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? అదేంటి స్నేహ, అప్పుడే మర్చిపోయావా? మనం స్నేహంగా ఉన్నప్పుడు నువ్వు నాతో ఎంత చనువుగా ఉండేదానివి, ఎంత దగ్గరగా ఉండేదానివి. ఆ మెమోరీస్ అన్నీ నేను భద్రంగా నా దగ్గరే దాచుకున్నాను. కానీ నువ్వేంటి ఏమీ తెలియనట్టు ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? కిరణ్, నువ్వా? పర్వాలేదే, నా పేరు నీకు గుర్తుందంటే నేను ఇంకా గుర్తున్నానన్నమాట. నిన్నెలా మర్చిపోతాను రా? నువ్వు చేసిన ద్రోహం నేనెలా మర్చిపోతాను? ఇప్పుడెందుకు ఫోన్ చేసావో ముందా చెప్పు. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా. నా కూతుర్ని వదిలేరా. మేమేం పాపం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇలా వెంటాడుతున్నావు? అదేంటంటే అలా అంటారు? నేను ఎంత మంచివాడినో మీకు తెలీదా? పాలకి నీళ్ళకి తేడా నాకు తెలీదు. అందుకే పాలల్లో నీళ్లు కలుపుతారని తెలియక నేను డైరెక్ట్గా విస్కీ కలిపి తాగుతాను. నువ్వు ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో తెలుసుకోవాల్సిన అవసరం మాకలేదు. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అబ్బా, కోపంలో కూడా నీ గొంతు ఎంత బాగుంది. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. నాకు మాత్రం ఫోన్ కట్ చేయాలనిపిస్తుంది. ఫోన్ కట్ చేస్తే ఫోటోస్ ఇంటికి వస్తాయి స్నేహ. అది మర్చిపోతే ఎలా? ఎందుకు రా నన్ను ఇంతలా హింసిస్తున్నావు? ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అదేంటి స్నేహ, నీకు తెలీదా? బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసం. ఏటీఎంకి ఎందుకు వెళ్తాం? డబ్బుల కోసమే. 1వ తారీఖు కోసము ఎందుకు ఎదురు చూస్తారు? డబ్బుల కోసమే. ఈ ప్రపంచం మొత్తము డబ్బు కోసమే బతుకుతుంది స్నేహ. చేతిలో డబ్బుందనుకో, పబ్బుకెళ్ళొచ్చు, మందు తాగొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. అదే డబ్బు లేదనుకో, ఇంట్లో వాళ్ళు కూడా మన వైపు చూడరు. అందుకే ఆ డబ్బు నాకు అవసరం వచ్చింది, నా నుంచి నీకు ఫోన్ వచ్చింది. మేమే ఇంకొకళ్ళ ఇంట్లో బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అవును, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేనేమీ చేయలేను. తప్పు స్నేహ, ఏమీ చేయలేనని ఎప్పుడు చెప్పొద్దు. అన్నీ చేసామన్న ఆధారాలు నా దగ్గరున్నాయి. అవి బయటికి రాకూడదు అంటే నేను అడిగింది మీరు ఇవ్వాలి. నోటి మాటతో కాకుండా నోటుతో నా నోరు మూయించాలి. అప్పుడే నేను సైలెంట్గా ఉంటాను. కాదు కూడదు అన్నామనుకో, నేను వైలెంట్గా రియాక్ట్ అవుతాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఆడపిల్ల అగ్గిపిల్లలా పైరవకూడదు. అరిటాకుల్లా పద్ధతిగా ఉండాలి. తేడా వచ్చిందనుకో, నేను ముళ్ళు లాంటి వాణ్ణి. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా మిగిలేది నేను చెప్పక్కర్లేదనుకుంటాను. డబ్బు ఎప్పుడు తీసుకురావాలో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుడు తీసుకొచ్చావే అనుకో, అంతా సైలెంట్గా ఉంటుంది. లేదంటే పెద్దింట్లో తలదాచుకుంటున్న స్నేహ చరిత్ర మొత్తం వైరల్ అయిపోతుంది. ఉంటాను. ఇదేంటి, మళ్ళీ వీడు ఫోన్ చేశాడు? ఇప్పుడు మన పరిస్థితి ఏంటమ్మా? పోనీ నీలిమకి చెప్పి సాయం తీసుకుందామా? వద్దమ్మా, అన్నీ తనదాకా తీసుకెళ్ళడం మంచిది కాదు. ఈ సమస్యని ఎలాగోలాగా మనమే పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఈ విషయం తనకి చెప్తే తను డిస్టర్బ్ అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదే. దేవుడా, నీలిమా, ఏంటి అంత ఆనందం? చాలా రోజుల తర్వాత ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్. అమెరికా వెళ్తున్నామంటే అక్కడ ఎన్నో మెమరీస్ ఉన్నాయి. నువ్వు వస్తావో రావో అని ఎంతగానో భయపడ్డాను. కానీ నువ్వు రావటానికి ఒప్పుకున్నావు. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. నువ్వు అలా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్.
నువ్వు పుట్టి పెరిగింది అమెరికానే కదా, అదేం కొత్త ప్లేస్ కాదు కదా. అక్కడికి కొత్తగా వెళ్తున్నట్టు ఇంతలా ఎందుకు ఫీల్ అవుతున్నావు? అది కొత్త ప్లేస్ కాకపోవచ్చు కార్తీక్, కానీ మనిద్దరం ఎంతో హ్యాపీగా తిరిగిన ప్లేస్ అది. చదువుకుంటున్న రోజుల్లో ఫ్రెండ్స్గా అక్కడ మనిద్దరికి ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆ పాత మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి. అక్కడ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఒకప్పటి మన మెమరీస్ మనకి గుర్తు చేస్తాయి. ఆ ఆనందం మళ్ళీ నా కళ్ళ ముందు నాకు కనిపిస్తోంది. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. చూడు నీలిమా, జీవితంలో దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. మనం ఇప్పుడు వెళ్తుంది కేవలం ఒక ప్రాజెక్ట్ పని మీద. ఆ పని పూర్తి చేసుకొని మళ్ళీ 3 నెలల్లో తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం. దాని గురించి ఎక్కువ ఆశలు పెంచుకోవడంలో అర్థం లేదు. వెళ్ళేది ప్రాజెక్టు పని మీదైనా ఒకప్పుడు మనమున్న ప్లేస్కి కదా వెళ్తున్నాం. ఆ మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటాం కదా. ఆ మెమరీస్ మన కళ్ళ ముందే ఉంటాయి కదా. వాటి గురించి ఆలోచించకుండా అసలు ఎలా ఉంటాం? చెప్పాను కదా నీలిమా, గడిచిపోయిన గతం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎందుకంటే అది భవిష్యత్తులో ఎప్పటికీ మన ముందుకు రాదు. దానికి నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. ఏంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నిజం నీలిమా, భాను విషయంలో నేనెన్నో ఊహించుకున్నాను. తనతో జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. తన చెయ్యి పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్ళాలని, తనకి ప్రపంచమంతా చూపించాలని, అప్పుడు తన కళ్ళల్లో ఆనందం చూసి నేను మురిసిపోవాలని, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. అవన్నీ నిజం చెయ్యాలని భానుతో కూడా పంచుకున్నాను. కానీ చివరికి ఏం జరిగింది? తను నాకు దూరం అయింది. బాధని మాత్రమే మిగిల్చింది. గతాన్ని తలుచుకుంటే భవిష్యత్తులో తను నాతో లేదు అన్న బాధ నన్ను వెంటాడుతోంది. అలా అని మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా మనసులో ఉన్న తన రూపం కళ్ళల్లో కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. అటు మర్చిపోలేక, ఇటు తను రాదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నా జీవితాన్ని నరకం చేసుకున్నాను. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అంటున్నాను. అది కాదు కార్తీక్, ఏదో ఒకటి జరిగింది కదా అని ప్రతిదీ అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? జరిగేది ఏదైనా మన మంచికి జరుగుతుందని ఎందుకు ఆలోచించకూడదు? భాను నీ జీవితంలో ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంది కాబట్టి ఇప్పటికీ తన గురించి అంతలా ఆలోచిస్తున్నావు. మరి అదే మెమరీ నాకు కూడా ఉంటుందని నువ్వు ఎందుకు ఊహించలేకపోతున్నావు? మెమరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అది మనల్ని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. అది మాత్రం మర్చిపోకు. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, దేని గురించి ఎక్కువ ఆలోచించకు. జీవితాన్ని ముందే ఊహించకు. అలా ఊహించింది జరిగితే సంతోషమే, జరగలేదనుకో ఆ నరకం ఊహలకు కూడా అందదు. ఆ బాధను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఒకరితో పంచుకోలేము, ఒంటరిగా భరించలేము. అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది ఎలా ఉంటుందో తెలుస్తుంది. స్నేహితురాలివి కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. పొద్దునే మనం గుడికి బయలుదేరాలి. నువ్వు నాతో అమెరికా వస్తే మనిద్దరం ఒక్కటవుతామని, మన భవిష్యత్తు బాగుంటుందని మా అమ్మ ఆంటీ అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అదే ఊహించుకుంటున్నాను కాబట్టి అది ఊహగా మిగిలిపోకూడదు. జయ గారు పిలిచారంట. గుడికి బయలుదేరుతున్నారు కదా, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఈ మాట నాతో చెప్తున్నా మీ మనసులో మీరు ఎంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. బాధ దేని గురించి రాదా? మీ తమ్ముడు చెప్పిన మాట గురించి, తను నా మెడలో తాళి కడతానన్న విషయం గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నేను ఊహించగలను. ఈ ఇంట్లో నేను ఏం మాట్లాడినా తప్పే అవుతుంది.
నేను ఏదైనా గట్టిగా అడిగితే నీకు వ్యతిరేకంగా చెప్తున్నానేమో అనుకుంటున్నారు. కానీ నాకు అన్నీ తెలుసండి. మీరు ఏం చేసినా మీ కూతురు గురించి ఆలోచించి చేశారు. మురారి గారిని ఎంతగానో ఇష్టపడిన సత్యాన్ని మురారి గారికిచ్చి పెళ్లి చేయాలని మీరు ఇవన్నీ చేశారని నాకు తెలుసు. కానీ ఆ సంగతి మీ అమ్మగారికి మీ తమ్ముడికి తెలియదు కదా. అందుకే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. చూడు రాధా, నువ్వు చెప్పింది నిజమే. కానీ నా తమ్ముడి మనసంతా రాధే ఉంది. అందుకే నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వొక బిడ్డకి తల్లివని తెలిసి కూడా తను నీ మెడలో తాళి కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నిర్ణయం నీ చేతుల్లో ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరు? నిర్ణయం నా చేతుల్లో కూడా లేదండి. ఎందుకంటే జరిగిన గతం ఏంటో నాకు గుర్తు రావడం లేదు. నా భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకుందామనుకున్నా ఇప్పుడు నా కడుపున పుట్టిన ఒక ఆడపిల్ల ఉంది. తన జీవితం గురించి నేను ఆలోచించాలి. తొందరపడి నేను ఒక్క అడుగైనా ముందుకు వేసినా తన జీవితం ఎన్ని అడుగుల వెనక్కి వెళుతుందో నా ఊహకు కూడా అందడం లేదు. అందుకే మీ అమ్మగారు మురారి గారు వాళ్ళ నిర్ణయం చెప్పినప్పుడు నేను మౌనం వహించడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ఒకటి నిజం, ఏం జరిగినా దైవ నిర్ణయం అవుతుంది. ఆ దైవం ఎలా నడిపించాలనుకుంటుందో అలాగే నడిపిస్తుంది.